నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సంబంధించి తన అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన నయనతార చిరంజీవి రామ్ చరణ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. డాక్యుమెంటరీ విషయంలో ఎన్ఓసి ఇచ్చేందుకు సహకరించిన ధనుష్ ని సోషల్ మీడియా వేదికగా ఇచ్చి పాడేసిన నయనతార తనకి సహకరించిన వారికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ లెటర్ రిలీజ్ చేసింది. అందులో అందరివాడు మెగాస్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు ఉండటంపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నయనతార జీవితంపై నెట్ఫ్లిక్స్ సంస్థ రూపొందించిన డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ ఆమె 40వ బర్త్డే సందర్భంగా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ డాక్యుమెంటరీలో ఆమె కెరియర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలన్నీ పొందుపరిచింది. ఈ డాక్యుమెంటరీ తీసేందుకు సహకరించిన వారిని పేరు పేరున ప్రస్తావిస్తూ థ్యాంక్స్ చెప్పింది నయనతార. ఈ మేరకు ఆ లిస్ట్ కూడా తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. 2 దశాబ్దాలు నా కెరియర్లో నేను సంపాదించిన విలువైన బహుమతి ఏంటంటే నేను వర్క్ చేసిన వారి నుంచి స్నేహం, ప్రేమ, గౌరవం. నా ఈ ప్రయత్నంలో అండగా నిలిచిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది. ఈ జాబితాలో టాలీవుడ్లోని పలువురు నిర్మాతలతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ల కృతజ్ఞతలు తెలియజేసింది. 20 ఏళ్ల నా సినీ జీవితంలో ఎన్నో ఆనంద క్షణాలు ఉన్నాయి. ఎన్నో సంఘటనలు మనసుకి దగ్గరయ్యాయి. అవన్నీ డాక్యుమెంటరీలో చేర్చాలని భావించాను. పేరున అడిగి ఎన్ఓసి తీసుకున్నాను. ఎవరు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు పర్మిషన్ ఇచ్చారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది. మీ విషయంలోనూ అంత కృతజ్ఞతగా ఉంటాను అంది. ఎప్పుడు ఇతరుల ఆనందంలో మన ఆనందాన్ని వెతుక్కుంటూ ప్రయాణం సాగించాలి అంటూ ఇండైరెక్ట్ గా ధనుష్కి కౌంటర్ వేసింది. నయన్ పేర్కొన్న లిస్టులో ఆమె రీఎంట్రీ ఇచ్చిన కృష్ణం వందే జగద్గురు నిర్మాత యలమంచిలి సాయిబాబు, బాస్ నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, జవాన్తో బాలీవుడ్లో అడుగుపెట్టిన నయన్, షారుఖ్, గౌరీ ఖాన్ పేర్లు కూడా ప్రస్తావించింది. ఇంకా సౌత్ డైరెక్టర్స్ కె బాలచందర్, ఏఆర్ మురుగదాస్, కెఈ జ్ఞానవేల్ రాజా, ఉదయనిధి స్టాలిన్, ఎస్ఆర్ ప్రభుతో పాటు చాలా మంది సౌత్ నిర్మాతలు ఈ లిస్టులో ఉన్నారు. నయన్ ఈ లెటర్ ఇప్పుడు రిలీజ్ చేయడం వెనక ఆంతర్యం కేవలం ధనుష్కి కౌంటర్ ఇచ్చేందుకే అంటున్నారు నెటిజన్లు. తాను పనిచేసిన ప్రతి హీరో, నిర్మాత, దర్శకుడి నుంచి ఎన్ఓసి వచ్చింది, కానీ ధనుష్ మాత్రమే అభ్యంతరం చెప్పాడంటూ మరోసారి అందరికీ గుర్తు చేసి ధనుష్కి చురకలేసింది. బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నానుం రౌడీ దానికి సంబంధించిన విజువల్స్ వాడుకునేందుకు ధనుష్ ఎన్ఓసి ఇవ్వకపోవడంతో వివాదం రేగింది. దానిపై నయన్ రిలీజ్ చేసిన లెటర్ కాలీవుడ్లో వైరల్ అయింది. ఓ 2 రోజులు హడావిడి జరిగి అంతా సైలెంట్ అయ్యింది అనుకున్న టైంలో థ్యాంక్స్ చెప్తూ లిస్ట్ రిలీజ్ చేయడంతో మరోసారి ధనుష్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.